హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద అండి. అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే నేను చేయబోయే రెసిపీ తోటకూర పులుసు అండి. ఈ తోటకూర మా పెరట్లోదండి, ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చాము. చెప్పాను కదండి, ఆకుకూరలు అవి మేమే పండించుకుంటామని. తోటకూర పులుసు, దీంట్లో కావాల్సిన పదార్థాలు: తోటకూర టమాటా పచ్చిమిరపకాయలు ముందు కట్ చేసి ఉడికించేసుకుందాం. తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తాను. ముందైతే ఇది కట్ చేసేసుకుందాం. ఈ కాడలు లేతగా ఉన్నాయండి. ఈ కాడలు ఇలా ఉన్నప్పుడు మన ఇంట్లోదే కనుక మనం వేసుకుంటాం. బయట కొనుక్కొచ్చింది అయితే ముదిరిపోతాయి కదా, వేసుకోలేము. ఇదైతే చక్కగా బాగుంటుంది, మెత్తగా వెన్న ముద్దలా ఉంటాయి ఉడికిపోయి. కాడలతో పాటుగా వేసేస్తున్నాం, అందుకే ఇలా ఇంత పొడుగ్గా కోసుకొచ్చాము. అయితే వేసానండి. ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వేసి కొంచెం నీళ్ళు వేసి ఉడికించేసుకుందాం. ఈ ఉడికేప్పుడే కొంచెం ఉప్పును పసుపు వేసేస్తాను. కొంచెం నీళ్ళు పోసేసానండి. దీన్ని తగ్గట్టుగా పసుపు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ముందు ఉడికిచ్చేసుకుందాం. ఇది మీరు ఎలా చేస్తారో ఒకసారి, ఇదైతే నా స్టైల్లో నేను చేస్తున్నానండి తోటకూర పులుసు. మీరు ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి. ఉప్పు దీనికి సరిపోయినంత వేసాను, తక్కువ పడితే తర్వాత చూసి వేసుకుందాము. చూడండి, తోటకూర టమాటా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు వేసుకున్నామండి. ఇప్పుడు తోటకూర ఉడికిపోయింది, చింతపండు వేసేసాను. ఇది ఉడికిపోయింది. దీంట్లో ఎండుకారం వేయద్దండి, ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను. పోపులో 2 ఎండుమిరపకాయలు వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఒక 2-3 స్పూన్లు వరిపిండి, ఇది బియ్యం పిండి అండి. కొంచెం నీళ్ళు పోసేసి కలిపేసి నీళ్ళు వేసేసుకుంటే ఇది పలసగా ఉంటుంది కదా. కొంచెం పిండి వేస్తే గట్టి పడుతుంది అనమాట, కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇది వచ్చేసి కొద్దిగా బెల్లం ముక్క, కొంచెం బెల్లం. ఒకసారి ఉడుకుతూ ఉంటుంది. ఇది 2 నిమిషాలు ఉడకాలండి. పిండి వేసాం కదా, ఉడుకుతూ ఉంటుంది. ఉడికాక పోపు పెట్టేసుకున్నాం. తోటకూర ఎక్కువ క్వాంటిటీ కాదండి, మనకి బాగా వెళ్తుంది. మనం పప్పులో వేసుకున్న కొంచెం ఉంటుంది, కూర కానీ పులుసు కానీ ఇలా వేసుకుంటే మన కడుపులో కొంచెం ఎక్కువ అవుతుంది. తోటకూర ఫైబర్ ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. అందులో మా గార్డెన్లో కనుక ఇంకా మేము మందులు అవి ఏం వేయలేదు, యూరియాలు అవి ఏం లేదు కదా. మొత్తం ఆవు పేడ అవి ఫెర్టిలైజర్స్ అవి మన ఇంట్లో వేసుకున్నాం అనమాట. అందుకని చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా వచ్చిందండి. మీరు మా గార్డెన్ వీడియోలు చూస్తే మీకు ఇంకా తెలుస్తుంది. ఆకుకూరలన్నీ మా దగ్గరవే అని చెప్పని, స్మైలీ మొక్తిక అని చెప్పని గార్డెనింగ్ ఛానల్ ఉందండి. మీకు కావాలంటే అది చూసారనుకోండి, మీకు అన్ని రకాలుగా ఆకుకూరలు కానీ అవి అన్నీ తెలుస్తాయి. పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, బీన్స్ సాధ్యమైనంత వరకు మా దగ్గర వేరండి. కొన్ని ఆకుకూరలు అయితే అస్సలు మొత్తం కొండం మానేసాము. ఉడికిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని పైనుంచి పోపు పెట్టేసుకుందాం. కొత్తిమీర ఆప్షన్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోవాలని ఏం లేదు, మంచిది. అన్నింటిలో వేసుకోవడం అలవాటు కనుక వేసుకుంటాం. వేసుకుందాం. కొంచెం ఉప్పు చూడాలి దీంట్లో, ఎందుకంటే ఇక్కడ చూడచ్చు. ఎప్పుడైనా సరే పైన ఇలా తెల్లగా నొరగ వచ్చింది అనుకోండి, కొంచెం ఉప్పు తక్కువ ఉందేమో అని చెప్పని అనుకోవాలి మనం. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందంటే ఇలా నొరగ రాదు. కొంచెం చెక్ చేయాలి. ఇప్పుడు పోపు వేసిన తర్వాత ఒకసారి మా కోడలు చెక్ చేయమంటాను, చూస్తుంది ఒకసారి. అనుకుంటున్నాం కొంచెం తక్కువ ఉందని చెప్పని. ఇలా ఉండకూడదండి, ఇలా తెల్లగా నొరగ వచ్చిందంటే కొంచెం తక్కువ ఉన్నట్టే. పప్పుల్లో కానీ పులుసుల్లో కానీ దేంట్లో అయినా సరే ఇది కొంచెం ఇలా చూసుకోవాలి. ఇది చెప్తుంది అనమాట కొంచెం ఉప్పు తక్కువ ఉంది అని. వంటలు కూడా మీతో మాట్లాడుతున్నాయి, నాలో ఉప్పు తక్కువైందని. నువ్వు మాట్లాడు. ఆవాలండి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంగువ. ఇది లేకపోతే ఏం లేదు కదా, దాంట్లో వేస్తారండి. ఇంగువ లేకుండా ఏమి ఉండదు. ఫైనల్గా వచ్చేసి చెప్పలేదండి, ఇంకా కొంచెం మెంతులు. ఇది మాత్రం తప్పకుండా వేసుకుంటాం అన్నింటిలో. వేస్తే మెంతి పొడి లేకపోతే మెంతులు మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. మెంతులు వేస్తే ఆ సువాసన కూడా వేరే వస్తుంది, బాగుంటుంది. అన్నిటికీ మంచిదే కదా మెంతులు. అయిపోయిందండి. పోపు వేసుకుంటే గుమ్మగుమ్మలాడే తోటకూర పులుసు రెడీ అండి.
అక్కడెక్కడో వేడి కెమెరా కూడా వస్తుంది చూసారా, బాగుంది. చూసారండి, తోటకూర పులుసు మీరు అందరూ చేసుకుంటారండి. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.